బూడిద వేసుకొని తల మీద గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఈరోజు ఉందా? అంటే కొంచెం నాకు కోపం వచ్చే సందర్భాలు గుర్తు చేస్తున్నారు మీరు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. కొంతమంది దుష్ట హృదయం కలిగిన వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని నేను అనాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఒక గుర్తింపు కోసమో ప్రజల్లో ఏదో ఈయన ఒక ఆయన ఉన్నాడని చూపించుకోవటం కోసం వీళ్ళు చేస్తున్నారు తప్ప వీళ్ళకి వేరే ఉద్దేశం లేదండి. అంటే అందులో దైవికత అయితే లేదండి. అది షో అండి అంతే. ఓకే. ఇప్పుడు గోనె పట్టలు ధరించుకొని బూడిద మీద వేసుకొని ప్రార్థన చేసిన అవసరం లేదు. మనం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం, మన తరపున ఒక ఆయన మనకు అన్నీ సాధించి పెట్టాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన గుర్తు చేసుకొని ఆయన పేరట మనం ప్రార్థన చేస్తున్నాం. ఓకే. యేసుక్రీస్తు వారి పేరట దేవుని చిత్తానుసారంగా మనం ఏదైనా అడగచ్చు, ఆయన మన తండ్రి, ధైర్యంగా అడగచ్చు అని చెప్తున్నాం. మళ్ళీ ఆ ప్రార్థన రాబట్టుకోవటానికి నేను మళ్ళీ ఒక స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సిన పని లేదు. తెల్లార్లు ఫాస్టింగ్ ఉంటే నా ప్రేయర్ వస్తుంది, నా జవాబు వస్తుంది, బూడిద పూసుకుంటే వస్తుంది, ఇలా చేస్తే వస్తుంది, జుట్టు పెంచుకుంటే వస్తుంది, ఇవి లేవండి. పాత నిబంధనలో ఉన్న కొన్ని సంఘటనలు, యోధా మతంలో ఉన్న కొన్ని ట్రెడిషనల్ ఇన్సిడెంట్స్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వం, అజ్ఞానం. కావాలని చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే వేలాది మందిని వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు. పాత నిబంధనలో కనుక మనం చూస్తే వాళ్ళు బూడిద పూసుకొని కూడా కాదండి, బూడిదలో కూర్చొని, అంటే ఒక ప్లేస్ ఏంటంటే ఒక చోటకి వెళ్ళి కూర్చుంటంలో వాళ్ళ విచారాన్ని వ్యక్తం చేసే ప్లేస్ ఒకటి ఉంది. ఇంటి బయటికి వెళ్ళి ఒక చోట కూర్చుంటే ఇక్కడ కూర్చున్నావు ఏంటరా అని మనం ఎలా అయితే అంటామో, అలా వాళ్ళ సంతాపాన్ని, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ శోకాన్ని ఏడుస్తూ గగ్గోలు పెడుతూ, ఆ సందర్భాలు కూడా చిన్న సందర్భాలు కాదు. ఇప్పుడు నా జాతి ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు అనుకోండి, నేను ఏం చేయాలి? ఊరు ఖాళీ అయిపోయింది, ఏం చేయాలి నేను? కాబట్టి ఒక చోట కూర్చొని నా శోకాన్ని అది కుమ్మరించుకుంటూనో గోనెపట్ట కట్టుకుంటూనో నా విషాదాన్ని నేను ప్రకటిస్తాను. ఒక ప్రవక్త గోనెపట్ట కట్టుకొని ఊర్లోకి వచ్చాడు అనగానే ఊరంతా అలర్ట్ అవుతారు. ఎందుకంటే ఈ వాట్ హ్యాపెండ్, ఏం చెప్పబోతున్నావు, ఏ బ్యాడ్ న్యూస్ ఇప్పుడు బ్రేక్ చేస్తావు నువ్వు అని. ఇది దానికి కొన్ని సిచ్యువేషన్ సందర్భాలు ఉన్నాయి. నేను ఊరికినే ఇప్పుడు నేను షర్ట్ ప్యాంట్ పక్కన పెట్టి నేను ఒక అంగీ వేసుకుంటాను, నేను ఒక గోనెపట్ట కట్టుకుంటాను, బూడిదంతా తీసుకొని మీద వేసుకుంటానంటే పాతకాలపు స్టైల్లో నేను ప్రార్థన చేస్తున్నాను జనాలకి షో చేయటం తప్ప ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నా ప్రార్థన నా టెక్నిక్స్ బట్టి, నా ప్రొసీజర్ బట్టి దేవుడు వింటలేదు, యేసుక్రీస్తు వారిని బట్టి వింటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని నేను ఎంతవరకు ప్రజెంట్ చేస్తాను, ఎంతవరకు అర్థం చేసుకుంటానని చూడాలి. కానీ ఏ పద్ధతి వెళదాము అని అంటే కుదరదు. లాస్ట్ టైం కొంతకాలం కిందట హైదరాబాద్లో ఒక ఆయన బలిపీఠం కట్టించాడు. అందులో నా ప్రేయర్ రిక్వెస్ట్ కాగితాలు తీసుకొని ఈ ఏంటంటే యోధా మతంలోని కొన్ని సిస్టమ్స్ తీసుకొని ఇలా చేస్తే దేవుడు ప్రార్థన వింటాడని కదా. యాక్చువల్గా సరిగ్గా చెప్పాలంటే ధైర్యంతో నేను చెప్పగలిగిన మాట ఏంటంటే అలా చేస్తే దేవుడు వినడు. ఓకే. ఎందుకంటే క్రైస్ట్ మీడియేషన్ లేకుండా నువ్వు చేసే కొన్ని ట్రెండీ ప్రేయర్స్ దేవుడికి నచ్చవు. క్రీస్తు మధ్యలో లేకుండా నువ్వు అట్రాక్టివ్గా చేస్తాను, ఈ పద్ధతిలో దేవుడు ప్రార్థన గెలుచుకుంటాను, ఈ పద్ధతిలో దేవుడు జవాబు గెలుచుకుంటానంటే నీ జీవితకాలంలో నీకు అది జరగదండి. బైబిల్ ఒప్పుకోవద్దానికి. వితౌట్ క్రైస్ట్ గాడ్ విల్ నెవర్ లిజన్స్ ఆర్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్, బైబిల్ చెప్తున్నమాట. కాబట్టి వాళ్ళు ఊరికినే ఒక దాన్ని ఇమిటేట్ చేస్తున్నారు తప్ప వాళ్ళ మోటివ్స్ అంత మంచివి కావని నా ఉద్దేశం.